మూడు ముళ్లతో ఒకటైన కాపురంలో మరో మహిళ ఎంటర్ పచ్చని సంసారంలో చిచ్చుపెట్టింది. పరాయి మహిళ మోజులో పడి భర్త పత్తా లేకుండా పోయాడు. దాంతో భర్త ఆచూకీ కోసం భార్య ఆందోళనకు దిగింది. భర్త ఇంటి ముందు బైఠాయించి న్యాయం కావాలంటూ కన్నీరు పెడుతోంది. ఈమె పేరు కవిత. కరీంనగర్లోని విద్యానగర్కు చెందిన బండి చంద్రశేఖర్తో ఏడాది క్రితం వివాహమైంది. ప్రస్తుతం మరో మహిళతో చంద్రశేఖర్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇల్లు దిలి మరో చోట నివసిస్తున్నాడు. దీంతో భర్త ఆచూకీ తెలపాలంటూ కవిత తన అత్తగారింటి ముందు బైఠాయించింది. పెళ్లి సమయంలో 10 లక్షల కట్నం, 11 తులాల బంగారం కవితకు పుట్టింటి వారిచ్చారు. అయితే వాటిని తీసుకున్న చంద్రశేఖర్ ఆ మొత్తాన్ని పరాయ మహిళకే పెట్టాడని ఆవేదన వ్యక్తం చేస్తోంది కవిత. నాకు న్యాయం జరగాలని వచ్చిన ఇంటికి రావడం లేదు, అక్కడనే తనతోటే ఉంటాడు. మా న్యాయం చెప్పమంటే ఎవరు రావట్లేదు. మా మామేమో నాకు సంబంధం లేదు, నాకు ఆడు ఉంటనే లేదు. 10 లక్షల కట్నం ఇచ్చినాం. నా బంగారం కూడా 10 బంగారం తీసుకుపోయి కూడా ఆమెకే పెట్టిండు. భార్యను పట్టించుకోకుండా పారిపోయిన చంద్రశేఖర్కు అతని ఫ్యామిలీ మద్దతు తెలుపుతోంది. చంద్రశేఖర్ మేనమామ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. అయితే వారు సైతం అతనికే సపోర్టు చేస్తున్నారని కవిత తరపు వారు చెబుతున్నారు. హైదరాబాద్కు పోయి ఉండడం, కరీంనగర్లో రూమ్ కిరాయి తీసుకొని ఉండడం, కొట్టడం, అమ్మాయిని బయటకు వెళ్ళి కొట్టడం. అత్తమామేమో ఇక్కడే ఉండి సేకరి చేసుకుంటుండు, ఆడెటు పోతేంది, ఎవరిని చేసుకుంటే నీకేంది, మేము ఉన్నాం కదా అని అనడం. మా అత్తమామతో ఉంటారా అబ్బాయిలు ఏంది అని మేము వస్తే మాకు ఏం న్యాయం చేయడం లేదు. అన్నదమ్ముల మా చెల్లె వాళ్ళ అత్త వల్ల అన్నదమ్ములు ఇద్దరు ఏసఐ పోషయ్య, ఏఈ శ్రీనివాసు వాళ్ళని పిలిపించిన ఇవాళ పిలిపిస్తే వాళ్ళు అంటున్నారు కదా ఏం చేసుకుంటారో చేసుకోండి, మా అల్లుడిని ఏం చేసుకుంటారో చేసుకోరు, మా అల్లుడు లేడు, మా అల్లుడు లేని మేము పంచాయతీ చెప్తాం, మా అల్లుడు ఎక్కడికి పోయినా మాకు తెలియదు. చంద్రశేఖర్ ఎక్కడ ఉన్నాడో తెలిసినా అతని కుటుంబ సభ్యులు నోరు మెదపడం లేదు. తల్లిదండ్రుల ప్రోద్బలం, మేనమామల అండతోనే చంద్రశేఖర్ పరాయి మహిళ మోజులో పడి పారిపోయాడని స్థానికులు చెబుతున్నారు. కవిత పోరాటానికి స్థానిక మహిళా సంఘాలు అండగా నిలిచాయి. పరాయి మహిళ మోజులో పడి భార్యను పట్టించుకొని భర్తపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. సాక్షి న్యూస్, కరీంనగర్.